రక్షకుడు యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక విశ్రాంతి దినము ప్రభువారు మీ అందరితో నాతో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ కృప, ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, గతించిన వారం నుండి వారం వరకు ప్రభువారు మన పట్ల, మన కుటుంబాల పట్ల తన కాపుదలు ఇచ్చినందుకు ప్రభువారికి మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఈ దినాన్ని ఇచ్చినందుకు ఆయన్ని స్తుతిస్తున్నాము. ఈ దినం మనం ఆరాధిస్తున్నాం అంటే కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. రాత్రి వేళ మనం పరుండి ఉన్నప్పుడు తనకు ప్రార్థించినప్పుడు, ప్రభువా ఉదయకాలాన్ని మాకు దయచేయండి, నీ సన్నిధానానికి వెళ్ళి నిన్ను మహింపరిచే, నేను స్తుతించేవారుగా మేము ఉండాలని మనం ప్రార్థించినప్పుడు ప్రభువారు మన మాట ఆలకించి ఈ దినాన్ని ఇచ్చినందుకు ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదే మాటని 88వ కీర్తనలో కోరావు కుమారులు పలుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా రాత్రి వేళ నీ సన్నిధానంకి వచ్చి మేము మీకు మొర్ర పెట్టినప్పుడు మా మొర ఆలకించే దేవుడుగా నువ్వు ఉన్నావు. అవును, అట్టి దేవుడు మనకు ఉన్నందుకు మనం ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గల వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ మాటలు అనేక మార్లు మనం వినుంటాం, అనేక మార్లు చదివి ఉంటాం, గ్రహించి ఉంటాం. కనుక ప్రభువారు ఈ దినము మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో లేఖన భాగాలే ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువారు ఈ మాట పలికేరు అంటే ఆ పైవచనాలని కొన్ని మనం చూస్తే మనకి ఈ యొక్క లేఖన భాగాన్ని అర్థమవుతుంది. ప్రభువారు కొన్ని ప్రాంతాలకి వెళ్ళారట. ఏ ప్రాంతాలకు వెళ్ళారు? కొన్ని ప్రాంతాలకి ప్రభువారు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఏ సువార్త ప్రకటించారంటే సత్య సువార్తని ప్రకటించారు. సత్యమైన మాటలు ప్రకటించడానికి వెళ్ళారు. ఆ ప్రజలు దగ్గర అద్భుత కార్యాలు చేశారట, సూచిక క్రియలు చేశారంట. కానీ సత్యమైన మాటలు చెప్పినప్పుడు వారు మారు మనస్సు పొందుకోలేదు, పాప క్షమాపణ పొందుకోలేదు. వారు ఎలా ఉన్నారంటే ఇవన్నీ మాటలు కూడా కఠినమైన మాటలుగా వారికి ఉన్నాయి. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, కానీ ప్రభు మాటని గ్రహించలేదు. అందుకే ప్రభు వారికి గద్దిస్తూ ఒక మాట అంటారట. ఏ మాట అంటారంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్షూదా, మీ దగ్గర చేసిన అద్భుత కార్యాలు, సూచిక క్రియలు తూరు సిదోరు ప్రాంతంలో చేసి ఉంటే వారు మారు మనసు పొంది ఎప్పుడో గోనెపట్ట కట్టుకునేవారు, నా మాటల్ని వెంబడించేవారు. మీరైతే వెంబడించడం లేదు అని గద్దించారు. ఎందుకు గద్దించారంటే వారు ప్రభువారిని విశ్వసించలేదు, ఆయన ఆ మాటల్ని అంగీకరించలేదు. ఈ మాటలు కఠినమైన మాటలని చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకున్నాయి. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉండేవారంట. ఆ 70 మంది శిష్యులు కూడా అందులో 12 మంది నిలిచిపోయారు, కానీ మిగతా ఉన్న ఆ యొక్క శిష్యులు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవి కఠినమైన మాటలు అని ప్రభువారు అంటారు. మీరు కూడా నన్ను వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు. అవును, వారే నిలిచిపోయారు, కానీ తగిన వారు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కనుక ప్రభువారు గద్దిస్తూ ఈ మాట పలుకుతారు. పలికినప్పుడు వారెవరు కూడా గ్రహించరు ప్రభు అని మాటలు. అప్పుడు ప్రభువారు ఏం చేస్తారంటే తండ్రికి ప్రాధాయపడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈ మాటలు ఎవరు కూడా గ్రహించటం లేదు అంటే తండ్రి కుమారుడికి ఆలోచన ఇస్తారు. ఏ ఆలోచన? ఈ యొక్క మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని ఈ మాట తండ్రి కుమారుడికి తెలియజేసినప్పుడు కుమారుడు ఆ ప్రాంతం అంతటికి కూడా ఈ మాటని తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే, మీ దగ్గర ధనం ఉంది, మంచిదే, సుఖ సంపదలు ఉన్నాయి, మంచిదే, మీరు ప్రయాసపడుతున్నారు, మంచిదే, కానీ ఈ భారాన్ని, మీ ప్రయాసాన్ని సమస్తము
నా పైన ఉంచండి. నా దగ్గరికి రండి. మీరు నా మాటలు మీకు నేర్పుతాను, నా సత్యాన్ని మీకు చెప్తాను. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు లోకంలో. ధనం ఉన్నవాడు మరికొంచెం ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. కుటుంబాన్ని పోషించేవాడు తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని ప్రయాసపడుతున్నాడు. తన కుమార్తెలకు ఒక స్థానంలో ఉంచాలని ఆ యొక్క తల్లిదండ్రులు ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసం అంతా కూడా వ్యర్థమని నేను చెప్పను, కానీ మీరు ప్రయాసపడుతున్న ప్రయాసం మీకు భారంగా ఉంది, మోయలేని భారం అది. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. అందుకే మన పనుల భారము ఎవరి మీద ఉంచాలి? యెహోవా మీద ఉంచాలి. అప్పుడు మన పనులు సఫలమవుతాయి, మన ఆలోచనలు సఫలమవుతాయి. దేవుడి మీద మన యొక్క భారాన్ని పెట్టినప్పుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభువారు వారందరినీ కూడా పిలుస్తున్నారు, నా దగ్గరికి రండి, మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి ఇవ్వడే కాదు, నేను ఎలాంటి వాడినంటే సాత్వికుడను, దీన మనసు గలవాడిని. అది కూడా మీకు నేర్పుతాను. నేను నేర్చుకోండి అంటాడు. నా కాడి ఎలాంటిదంటే సులువుగా ఉంటుంది, నా భారం మీకు ఎలాగుంటుంది? తేలిగ్గా ఉంటుంది. నా దగ్గరికి వస్తేనే మీకు అవన్నీ కూడా నేర్పుతాను, మీరు నేర్చుకోండి అంటాడు ప్రభువారు. కాడి అంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎద్దులు మెడపైన పెట్టే దూలాన్ని దాని కాడి అంటారు. దానిపైన బండి భారం అంతా కూడా ఉంటుంది, ఎద్దుల బండి భారం. అవి మోసుకొని వెళ్తే అట్టి భారం అవి మోస్తున్నాయి కనుక అది కాడి అంటారు వాటికి. అలాంటి భారము మీరు మోస్తున్నారు, మోయలేని భారము. కానీ ఆ భారాన్ని నాపై ఉంచండి. నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను మీకంటే నా యొక్క కాడిని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా కాడి ఎలాగుంటుంది? సులువుగా ఉంటుంది. నా భారం ఎలాగుంటుంది? తేలిగ్గా ఉంటుంది. నా దగ్గరికి రండి. మరొక మాట మీకు ఏమి నేర్పిస్తానంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని. ఈ రెండు కూడా మీకు నేర్పిస్తాను. సాత్వికత్వము మీకు నేర్పిస్తాను. సాత్వికత్వం అంటే ఈ లోకంలో మీరు జీవించినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు భరించేవారుగా, ఓపిక గలవారుగా మీకు ఈ లోకంలో నేను వస్తాను. ఎందుకంటే నేను భరించాను గనక, చేయని తప్పుని నేను అనుభవించాను గనక మీ నిమిత్తం నేను వచ్చాను. మీ నిమిత్తం నేను నిందల పాలయ్యాను. మీ నిమిత్తం నేను ఉమ్ము వేయించుకున్నాను, కొట్టబడ్డాను, హిడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు. అయినా భరించుకున్నాను. అట్టి ఓపిక మీకు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. అదే సాత్వికత్వం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన మనసు అంటే అత్యున్నత స్థానం నుండి అతిహీనమైన స్థానానికి వచ్చుటే దీనత్వం. దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి, అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. మానవ రూపిగా దాసుని రూపం దాల్చి. ఎవరి నిమిత్తం వచ్చారంటే మన నిమిత్తం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము మనందరికీ తెలుసు. అట్టి గొప్ప దేవుడు మన నిమిత్తము లోకానికి వచ్చి శిష్యులు పాదాలు కడిగాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడుగా మారిపోయాడు. మన పాపం, మన శాపం నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఏదొచ్చినా కూడా ఆ భరించే గొప్ప దేవుడుగా ఈ భూలోకాన్ని జీవించాడు. అట్టి దీనత్వం మనకు నేర్పిస్తున్నాడు. ఈ దినము మనకు కొంచెం అంతస్తుంటే, మనం ఒక స్థితిలో ఉంటే, మనకన్నా చిన్నవారి దగ్గరికి మనం వెళ్ళం. మనకన్నా చిన్నవారు ఏదైనా మాట చెప్తే మనం వినం. అహంకారులుగా, గర్వించేవారుగా మనం జీవిస్తాం. కానీ తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన్ను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. అదే దీనత్వం మనకు నేర్పిస్తాడు. ఒకటి సాత్వికత్వం నేర్పిస్తాడు, ఒకటి దీనత్వం నేర్పిస్తాడు.
మరొక మాటకి మనం చూసుకుంటే, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి, నేర్పిస్తున్నారు ప్రభువారు. అందునిమిత్తమే మీరు మీరు ప్రయాసపడుతున్న భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, సాత్వికత్వాన్ని నేర్పిస్తాను, దీన మనసుని నీకు నేర్పిస్తాను. నా కాడి ఎత్తుకోండి, మీకు సులువుగా ఉంటుంది. మీరు లోకమైన కాడి ఎత్తినప్పుడు మీకు భారంగా ఉంటుంది. లోకమైనది శ్రమలు మీరు అనుభవిస్తున్నప్పుడు మీకు భారంగా ఉంటాయి. లోకంలో శ్రమ పెట్టేవారుగా ఉంటారు అందరు కూడా. ఎవరు కూడా మీ భారాన్ని తీసేవారుగా ఉండరు. యేసు ప్రభు వారు ఒక్కరే మన భారాన్ని మోసేవారుగా ఉంటారు. మనం చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టే భారం, వాళ్ళపైన పెట్టే కాడి బహుభారంగా ఉంటుందంట. అది ఆ శ్రమ. దాన్ని బట్టి వారందరూ కూడా దేవుణ్ణి మొరపెట్టారు, ప్రార్థించారు. దేవుడు ఆ మాటలు వారి యొక్క మొర ఆలకించి ఆ మోషేని పంపించి వారి యొక్క కాడిని తీసి, ఆ భారాన్ని తీసి వాళ్ళకి చులకనగా చేసి లేదా తేలికగా చేసి, ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాళ్ళకి అక్కడ నుండి ఐగుప్తు దేశాన్ని నుండి విడిపించాడు. ఆ భారాన్ని తీసివేశాడు. అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దినము లోకంలో మోపే భారాలు మనకు చాలా భారంగా ఉంటాయి. మోయలేని భారం కుటుంబ భారం కావచ్చు, లోకంలో సమాజం యొక్క భారం కావచ్చు, లేదా నీ బిడ్డలు, నీ కుటుంబస్తులు పెట్టే భారం కావచ్చు. ఇవన్నీ కూడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మాటలు విన్నప్పుడు, ప్రభు పాదాల సన్నిధిలో మీ భారాన్ని పెట్టినప్పుడు ఆయన మీ భారాన్ని ఏం చేస్తాడు? సులకనగా చేస్తాడు. అప్పుడు మీకేం దొరుకుతుందంటే మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి. అప్పుడు వరకు మనకి విశ్రాంతి ఉండదు. ఈ దినాల్లో ఎంత ధనం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సుఖం ఉన్నా చాలామంది మనం చూస్తుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకని మనం గ్రహిస్తే వాళ్ళ జీవితాల్లో విశ్రాంతి లేదు, వాళ్ళ జీవితాల్లో ఆనందాలు లేవు. వారికి సత్యమైన మాటల్ని ప్రకటించేవారు ఎవరు కూడా లేరు. కనుక వారు ఆ విధంగా జీవిస్తున్నారు. అందుకే ప్రభువారు ఆ మాటలు పలుకుతున్నారు, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, శాంతిని ఇస్తాను, నా శాంతినే మీకు ఇస్తాను అంటాడు ఆయన. కానీ లోకము గ్రహించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డల, లోకస్తులు గ్రహించట్లేదు. సరే, దేవుడి బిడ్డలైన మనం కూడా గ్రహించకుండా ఈ దినం జీవిస్తున్నామేమో. మనం కూడా లోకమైన సంతోషాల కోసం, లోకమైన ధనం కోసం, మన కుటుంబ వ్యవస్థ కోసం వారిని పోషించాలి, వారిని సరిదిద్దాలి, వాళ్ళకి ఒక స్థాయిలో ఉంచాలి అనే ఆలోచన కలిగి మనం ప్రయాసపడుతున్న మంచిదే. ఆ ప్రయాసము మొట్టమొదటిగా ఎవరిపైన ఉంచాలి? మన ప్రభువు దగ్గర ఉంచాలి, మన దేవుని పాద సన్నిధిలో పెట్టాలి. ప్రభువా, నువ్వు అభివృద్ధిపరచు, నువ్వు మమ్మల్ని స్థిరపరచు, నువ్వు మాకు విశ్రాంతిని దయచే, నువ్వు మాకు ఆనందాన్ని దయచే. నీ కాడి సులువు కదా ప్రభువా, తేలిగ్గా ఉంటుంది కదయ్యా, నీ భారం తేలిగ్గా ఉంటుంది, అది మాకివ్వు అని ప్రభువారిని మనం అడిగే బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డ అడిగితే అడుగు ప్రతి వాడికి కూడా నేను ఇస్తానంటాడు. ఎప్పుడు? ఆయన సన్నిధానంకి వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటలు మనం గ్రహించినప్పుడు, అప్పుడు ప్రభువారు మనకేం చేస్తారు? విశ్రాంతిని ఇస్తారు. నీకు విశ్రాంతి కాదు, నీ ప్రాణాన్ని కూడా విశ్రాంతిని ఇస్తారు. అదే కానీ మనం ప్రభు సన్నిధికి వచ్చి తిరిగి మనం లోకంలోకి వెళ్తే మన భారం ఎలాగ ఉంటుంది? ఇర్మియా గ్రంథంలో ఉంటాయి మాటలు. 27వ అధ్యాయం. నెబుకద్నెజర్ను అప్పగించానంట. ఆయన కాడి మోయవలసి ఉన్నది ఇశ్రాయేల్ ప్రజలంటాడు. మోయలేని భారాన్ని నెబుకద్నెజర్ ఆ ఇశ్రాయేల్ ప్రజల మీద పెట్టారు. దేవుడు విడిపించి, దేవుడు సుఖమైన జీవితాన్ని ఇస్తే, వారికి కావలసిన సమస్తాన్ని ఇస్తే, ఆనందము సంతోషము ఇస్తే, వారు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టి పాపాన్ని గ్రహించి జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట అంటాడు 2వ అధ్యాయం 20 గ్రంథంలో,
జీవజలపు ఊటనైన నన్ను విడిచిపెట్టి దేన్ని గ్రహిస్తున్నారు ఈ దినము ప్రజలంటే, నీళ్ళు లేని తొట్లుని తవ్వుకుంటున్నారు. వారు ఎంత తవ్వినా నీరు రావు. జీవజలము నేను, నన్ను విడిచిపెడుతున్నారు. ఇచ్చేవాడిని, కాపాడేవాడిని, మిమ్మల్ని పోషించేవాడిని, మిమ్మల్ని నేను ఆదుకునేవాడిని, మీ కొరకు నేను ప్రాణం పెట్టేవాడిని. నన్ను విడిచి లోకంలో జీవిస్తున్నారు, లోక సంతోషాల్లో. అవి కొద్ది కాలమే. భూమి మీద జీవించినప్పుడు మన ప్రయాసము, ప్రియమైన దేవుడి బిడ్డ, వ్యర్థం కాకూడదు. వ్యర్థమైన జీవితం మనము జీవించకూడదు. ఒక దినము ఈ సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన దినం వస్తుంది. సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి మనం. ఏది మనతో రాదు. ఈ ధనం రాదు, ఈ సంపదలు రాదు, ఈ సుఖాలు రావు. నీ కుమారులో, కుమార్తెలో, నీ స్నేహితులో, నీ బంధువులో ఎవ్వరు కూడా రారు. నువ్వు విడిచిపెట్టాలి. ప్రభువారు అప్పుడు మనకు అడుగుతారు, ఏటి సంపాదించావు లోకంలో, ఎంత సత్యంగా జీవించుకున్నావు లోకంలో, నేనిచ్చిన నీ సుఖాన్ని, నేనిచ్చిన నీకు ఆనందాన్ని, నీకు చేసిన నేను అద్భుతాలని, నీకు చేసిన ఆశ్చర్యకార్యాలని ఇతరులు నువ్వు తెలియజేసావా, చెప్పావా? అనేక మందికి ఈ సత్యమైన మార్గంలో నడిపించావా అని ప్రభు మనకు అడుగుతారు. అప్పుడు మన జీవితం వ్యర్థం కాకూడదు. మన ప్రయాసము, వ్యర్థమైన ప్రయాసం భూమి మీద ఉండకూడదు. ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ప్రయాసము దేవుడి కొరకు ఉండాలి, ప్రభు కొరకు ఉండాలి. అప్పుడు ప్రభు మనకి, మన ప్రాణాలకి ఏమిస్తాడు? విశ్రాంతి ఇస్తాడు. అమ్మయ్యా, మంచి జీవితం ప్రభువారు నాకు ఇచ్చారు. ఇహలోకమందు, పరలోకమందు నిత్యము ఆయన ఆరాధించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ప్రార్థించేవారుగా. ఆ రాజ్యములో ఆకలి ఉండదంట, చీకటి ఉండదంట. ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేస్తాడు. నీకున్న దుఃఖాన్ని తుడిచివేస్తాడు. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. ఎప్పుడంటే ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయన కొరకు మనం ప్రయాసపడినప్పుడు. లోకం కోసం ప్రయాసపడ్డ కాదు, లోక ఆశల కోసం ప్రయాసపడ్డ కాదు, లోకమైన ధనం కొరకు ప్రయాసపడ్డ కాదు, లోకమైన ఆలోచనల కొరకు ప్రయాసపడ్డ కాదు. అలాంటి ప్రయాసం మీలో ఉంది. ప్రభువారు అందుకే అంటున్నారు, మీరందరూ ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి రండి. నెబుకద్నెజర్ పెట్టిన భారము వారికి బహుభారంగా ఉంది ఆ ఇశ్రాయేలు ప్రజలకు. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించక పాపాన్ని వెంబడించారు కనుక. వెళ్ళండి, నెబుకద్నెజర్ పెట్టే ఆ యొక్క కాడిని మీరు మోయవలసి ఉన్నది అంటాడు. వారందరూ కూడా భారం మోసారు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. తదుపరి వారికి విమోచన వచ్చింది. ఇర్మియా చేసిన ప్రార్థన లేదా ప్రవచనం నెరవేరిందని దానియేలు గ్రంథంలో రాసిపెట్టి ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అట్టి శ్రమను మనం ఎందుకు పొందాలి? ప్రభు పిలుస్తున్నాడు కదా మనకి. మీరు ప్రయాసపడుతున్నారు అనేది అది నిజమే కదా, భారం మోస్తున్నారు అది నిజమే కదా. ప్రతి విషయము ప్రభు దగ్గరికి మనం తెచ్చి తన పాద సన్నిధిలో పెట్టి, ప్రభువా మేము దీని నిమిత్తం ప్రయాసపడుతున్నాం, దీని నిమిత్తం మేము ఈ భారాన్ని మోస్తున్నాం ప్రభువా, నీ దగ్గరికి వచ్చాం, నువ్వు అంటున్నావు కదా విశ్రాంతిని ఇస్తానని, మాకు విశ్రాంతిని దయచే. నీ కాడి మేము ఎత్తుకుంటాం, మా భారం నువ్వు తీసుకో. ఏది కూడా ప్రభువారు ఎందుకంటే నా కాడి చులకనగా ఉంటుంది లేదా తేలికగా ఉంటుంది అని ఎందుకు ఆ మాట చెప్తారంటే, మన నుండి ఆయన ఏమి కూడా ఆశించడు. విరిగి నలిగిన ఆ మనసునే ఆయన అడుగుతాడంట. నీ హృదయంలో చోటు అడుగుతాడు ఆయన. దాని తప్ప ఇంకేం కూడా ఆయన ఆశించడు. ప్రజలైతే అనేకమైనవి నీ నిమిత్తం ఆశిస్తారు. ఆ దినాల్లో శాస్త్రుల పరిచయాలు ప్రజల్ని దోచుకునేవారంట. అందుకే యేసుప్రభు వారు అంటారు ఈ మాట, మోయలేని భారాన్ని ఈ ప్రజల మీద మీరు పెడుతున్నారు, మీ చిటికలేని కూడా సాయపడడం లేదు వారి నిమిత్తము. వారి దగ్గర దోచుకుంటున్నారు, వెంతితులు దోచుకుంటున్నారు, పేదల దగ్గర దోచుకుంటున్నారు. మీరు వాళ్ళ బలిని అర్పించలేని వారి దగ్గర కూడా మీరు బలిని అర్పించేవారుగా వారికి చేస్తున్నారు. అలాంటి వేటి కూడా నేను మీ నుండి ఆశించలేదు. మీ కొరకు ప్రాణం పెట్టుటకే నేను వచ్చాను, మిమ్మల్ని రక్షించుటకే వచ్చాను. మీకు స్నేహితుడిగా, మీకు తండ్రిగా, మీకు అన్నగా, మీకు దండగా
నేను ఉండటానికి నేను వచ్చాను. అందుకే మీ నుండి నేనేవి కూడా ఆశించను. మంచి మనసు కలిగి మీరు నా దగ్గర రండి, నన్ను గ్రహించండి, నా యందు జీవించండి. మీకు ఈ లోకంలో ఎలాగా నడవాలో నేర్పిస్తాను, ఓపికతో, సాత్వికత్వంతో. ఏ విధంగా జీవించాలి నేర్పిస్తాను, దీనత్వంతో. అప్పుడు మీ ప్రాణాలకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆ ప్రజలకి చెప్పినప్పుడు వారందరూ కూడా దేవుని మాటలు గ్రహించి అందరూ కూడా ప్రభు పాద సన్నిధికి వచ్చి అందరూ కూడా ప్రభుని వెంబడించారు. వెంబడించే వారుగా వారందరూ ఉన్నారు. ఈ దినం మనం ఆలకిస్తున్నాం మాటలు. ప్రభుని వెంబడించే వారిగా ఉంటున్నామా? ప్రభు విశ్రాంతి ఇస్తానంటున్నారు. మనం లోకమైన విశ్రాంతికి వెళ్ళిపోతాం, లోకమైన ఆనందాల కొరకు వెళ్ళిపోతాం. దేవుని మాటలు గ్రహించండి, దేవుని మాటలు వినండి, చదవండి. దాంట్లో ఎంత సత్యం ఉందో, ఎంత విశ్రాంతి దొరుకుతుందో, కొవ్వు మెదడు దొరికినట్లు దొరుకుతుందంట దావీదు చెప్తాడు తన వాక్యాన్ని ధ్యానించినప్పుడు. అట్టి బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ దినం. అందుకే మీరు లోకమైన ప్రయాసాన్ని, లోకమైన భారాన్ని మోయకండి, ప్రయాసపడకండి. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణాలకు కూడా విశ్రాంతిని నేను కలుగజేస్తాను. ఎప్పుడు? నా కాడి మీరు ఎత్తినప్పుడు. నా కాడి ఎలాగ ఉంటుంది? సులువుగా ఉంటుంది. నా భారము తేలికగా ఉంటుంది. గనుక అది మీ పైన పెట్టుకొని మోసుకోండి, మీకున్న భారం అంతా కూడా నా పైన పెట్టండి అని ప్రభు వారు చెప్పి మాటలు ఇవి. ప్రియమైన దేవుడు, అట్టి బిడ్డలుగా మనం ఉంటే ప్రభు వారిని మనందరినీ కూడా దీవించి ఆస్వాదిస్తారు. మనమందరూ కూడా కళ్ళు మూసుకునేలా ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల, మీ కృప మా పట్ల దయచేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదిగో తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డలం కూడా తండ్రి ప్రయాసపడుతున్నాం, లోకంలో భారాన్ని మోస్తున్నాం. ప్రభువా, అయ్యా నువ్వు పిలుస్తున్నావు నీ దగ్గరికి. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారాన్ని నా పైన ఉంచండి, నా కాడిని మీరు ఎత్తుకోండి, నా భారాన్ని మీరు మొయ్యండి అంటున్నారు. అవును తండ్రి, నీ కాడి సులువుగా నా తండ్రి, నీ భారం తేలికగా ఉంటుంది. అది మేము గ్రహించినప్పుడు ప్రభువా, మేము కూడా ఈ లోకంలో జీవించువారుగా ఉండకుండా ప్రభువా, నీ యందు జీవించువారుగా ఉంటాం ప్రభువా. అట్టి యోగ్యత, భాగ్యము చూస్తున్న ప్రతి బిడ్డలకి నా తండ్రి చెప్తున్న నన్ను కూడా మీరు నాయన మాకు దయచేయమని తండ్రి, మీ కృపను అనుగ్రహించమని, మహిమ మీరు పొందుకోమని యేసుని నామములో వచ్చిన ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువారు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.